చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈరోజైతే చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాము రెస్టారెంట్ స్టైల్. ఇప్పుడు ఎలా చేస్తున్నా చూసేయండి. ఇప్పుడు నేనైతే కావాల్సిన ఐటెమ్స్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా. 2 ఆనియన్స్ అండి. సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎందుకంటే గ్రేవీ వస్తుంది దాంతోని. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ అయితే 5-6 పచ్చిమిర్చి స్లైసెస్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా అది వేసుకొని ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలండి ఒకసారి. ఇవి మంచిగా కలిసాక నెక్స్ట్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ తెలిసి కదా అందరికీ, తొందరగా ఫ్రై అవుతుంది. అది మంచిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ పసుపు అవి వేసి ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక హాఫ్ కేజీ అండి లివర్ మంచిగా వాష్ చేసుకున్నాం. ఇప్పుడైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇంకా సిమ్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా 15-20 మినిట్స్ మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల మొత్తం వాటర్ వచ్చేస్తుంది. మూత లేకుండా సిమ్లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయితే మంచిగా కర్రీని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 15-20 మినిట్స్ చూడండి కర్రీ ఎలా అయిందో. ఇప్పుడు చూడండి పీస్ ఉడికిందా లేదా ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్పూన్తో కట్ చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ తగినంత స్పైస్గా నచ్చిన ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇంకా 1 స్పూన్ అయితే ధనియాల పొడి, అంతే అండి. అది అంతా కలిపినాక సైడ్స్ కనుక్కొని ఇప్పుడు కర్రీ మొత్తం మధ్యలో కొద్దిగా ఆయిల్ కొంచెం అంటే కొంచెం ఇప్పుడు మనం ఏదైతే కరివేపాకు ఉందో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక కర్రీలో మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం టేస్ట్ దీంతోనే వస్తుందండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా. ఎమ్మి లివర్ ఫ్రై అయితే రెస్టారెంట్ స్టైల్ మస్ట్గా ట్రై చేయండి. ప్లీజ్ హలో బబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. బాయ్ బాయ్, టేక్ కేర్.